సంచలనం సృష్టిస్తున్న ప్రణీత్ రావు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ బయటపడింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ ను ప్రణీత్ రావు విన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే సాధారణంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే ఆస్కారం ఉంటుంది. కానీ ప్రణీత్ రావు అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అలా కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ను ఇంటెలిజెన్స్ బ్యూరోలను కొన్ని కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసి సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కాల్స్ విన్నట్టుగా పోలీసులు గుర్తించారు. విన్న ఆ కాల్ రికార్డింగ్స్ ను సొంత హార్డ్ డిస్క్లో పెన్ డ్రైవ్స్ లో దాచుకున్న ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాల రోజే వాటన్నింటినీ ధ్వంసం చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. మొత్తానికి సంచలనం సృష్టిస్తున్న ప్రణీత్ రావు కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ ను ప్రణీత్ రావు విన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి అప్డేట్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రణీత్ రావు కేసులో తాజా అప్డేట్ ఏంటి? అంటే విచారణ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అన్నీ కూడా సంచలనాలే. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ రావు ఏ విధంగా వివరించిన విషయాన్ని కూడా ఈ విచారణలో దాదాపు వెలుగు చూస్తున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ మాల్వేర్ ఏదైతే అంటే ప్రొవైడర్లకు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధం లేకుండా మొత్తం కాల్ రికార్డ్స్ను అంటే తను నిబంధనల విరుద్ధంగా ప్రైవేట్కు సంబంధించిన పార్ట్స్తో తను ఏ విధంగా రికార్డ్ చేసుకున్నాడు, వాటిని సొంతంగా ఏ విధంగా వాడుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ విచారణలో వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అంటే నోడల్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా అసలు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కాల్ రికార్డ్స్ను కూడా వినడానికి లేదు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే విదేశాల నుంచి కూడా పరికరాలు తెప్పించుకుని మరీ వాటన్నింటినీ కూడా ఆ నిబంధనల విరుద్ధంగా రికార్డ్ చేసినట్టుగా కూడా ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న విచారణలో వెల్లడవుతోంది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు సిఐలను అతని సమక్షంలో విచారిస్తున్నారు. అప్పుడు ఆయన టీంలో ఎవరెవరు పనిచేశారు వారందరికీ సంబంధించిన వివరాలు తీసినటువంటి పోలీసులు వారందరినీ బేస్గా చేసుకుని వారందరూ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత ఇతను చెప్పే ఇన్ఫర్మేషన్ను క్రోడీకరిస్తూ ఈ విచారణలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు వాడిని ఎక్కడైతే పడేశాడో వికారాబాద్ అడవులో వాటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం వైపు జరుగుతూనే ఉంది. మరోవైపు మొత్తం వ్యవహారంలో ఎవరున్నారు, కీలకమైన వ్యక్తులు ఎవరు, ఇతను ఎవరి ఆదేశాల మేరకు పనిచేశాడు, ఇలాంటి విషయాలు రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అతను విచారిస్తూ ఆ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే 2-3 రోజుల్లో ఈ కేసు మరింత సంచలనంగా మారబోతుంది. కొందరు కీలక వ్యక్తులకు ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, ఆ తర్వాత అప్పటి ప్రభుత్వంలో కొత్త అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ప్రస్తుతం ఉన్నారు. వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. వారికి కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా విచారించడానికి ప్రస్తుతం రంగం సిద్ధం. ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వానికి సంబంధించిన చాలా కీలకమైన విషయాలు బయటకు పోవడం అనేది చాలా అంటే అది నిబంధనల విరుద్ధం కాబట్టి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండేందుకు అన్ని ప్రభుత్వాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని విచారణ కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇక గత ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇది సంచలనంగా మారబోతుంది. మనం చూసాం ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ కూడా మాట్లాడుతుంటే రాజకీయంగా కూడా ఇది ఆరోపణలు ప్రత్యారోపణలకు ఒక వేదిక కాబోతోంది. కావాలని ఈ కేసు ఇరికించే ప్రయత్నం చేస్తున్న ఆరోపణ కూడా ఆయన చేసిన విషయాన్ని మనం ఇంతకుముందు చూసాం. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రమణ.